ప్రభుత్వం గతంలో 1000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రచ్చ చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు 3 లక్షల కోట్లు చేసినా ఎందుకు చెప్పట్లేదు అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. 22 నెలల్లో 3,33,000 కోట్లు అప్పు చేశారు. మొన్న ఏదో 1,50,000 కోట్లు అప్పు చేసామని పయ్యావుల కేసు, 1,50,000 అయిన తర్వాత వీళ్ళు ఏదో మిగతా కార్పొరేషన్స్ అన్ని గెలిపి లెక్క చెప్పినట్టున్నారు. వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే 1,82,264 కోట్లు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ నుంచి అప్పులు 1,03,670 కోట్లు ఈ 20 నెలల కాలంలో. రాజధాని అప్పులు 47,387 కోట్లు, మొత్తం అప్పు 3,33,321 కోట్లు. 24-25 ఆర్థిక ఏడాది మార్చి వరకు చేసిన అప్పు 81,597 కోట్లు. 25-26 ఆర్థిక ఏడాది జనవరి వరకు చేసిన అప్పు 90,767 కోట్లు. మొన్న ఫిబ్రవరిలో 3వ తారీఖున 3,300 కోట్లు, ఫిబ్రవరి 17 500 కోట్లు, ఫిబ్రవరి 24 3,100 కోట్లు, మార్చి 10 3,000 కోట్లు, మొత్తం కలిపి 1,82,264 కోట్లు. ఇవి కాకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా 7,000 కోట్లు, ఏపీఎండీసీ నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థల నుంచి 1,150 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి 1000 కోట్లు, ఏపీ జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 14,000 కోట్లు, ఏపీ ఐఏసీ ద్వారా 8,500 కోట్లు, మార్క్ఫెడ్ నుంచి 19,900 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా 5,473 కోట్లు, నాబార్డ్ డిస్కమ్స్ ద్వారా 3,762 కోట్లు, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 1,724 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 900 కోట్లు, హడ్కో ద్వారా ఏపీ టిడ్కో అప్పు 4,450 కోట్లు, హడ్కో ద్వారా ఏపీ పిఎఫ్సిఎల్ నుంచి 500 కోట్లు, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల నుంచి 17,600 కోట్లు, మొత్తం 1,03,670 కోట్లు, ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్లు, ఏపీ పిఎఫ్సిఎల్ నుంచి 1,500 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు, మొత్తం 47,387 కోట్లు, తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి 3,900 కోట్లు. ఇలా కేవలం 22 నెలల్లో 3,33,000 కోట్లు అప్పు చేశారన్నట్టు వీళ్ళు లెక్కలు విప్పి చెప్తున్నారు.